అలాగే నా పేరు మైత్రి అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు గత కొద్ది రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కనబడకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ సోషల్ మీడియాలో అక్కడక్కడ అడపాదడపా కనబడుతూ వస్తున్న పేరు టాపిక్ ఇదనమాట. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ గురించి బేసిక్గా ఒక అమ్మాయి ఉంది, అంటే అది ఆ అమ్మాయి ఛానలే, బట్ ఆ అమ్మాయా కాదా అనేది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆ వీడియో తీసింది, బట్ ఒక ఆవిడైతే అప్లోడ్ చేసింది. బుజ్జి విలేజ్ ఉమెన్ అని చెప్పి ఒక ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు, ఒక 2,48,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఆ ఛానల్ మొత్తానికి కూడా ఇప్పుడు ఏదైతే వీడియో పెట్టారో అదే ఇంకా ఆల్మోస్ట్ పాపులర్ వీడియో అని కూడా చెప్పొచ్చు. సో రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ మాకు జరిగిన మోసం అని చెప్పి ఒక వీడియో పెట్టారు. సో ఒక 2 డేస్లో 1,03,000 మంది అయితే ఆ వీడియోని అయితే చూశారు. సో ఆ వీడియోలో ఇంకొక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఆ రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో జరిగిన స్కామ్ కోసం. ఆ అమ్మాయి ఏం చెప్తూ ఉంటుందంటే, వాళ్ళ అమ్మగారు చాలా ఆరోగ్యంగా వచ్చారు 2 రోజుల క్రితం, 48 గంటల క్రితం చాలా అంటే చాలా ఆరోగ్యంగా వచ్చారు ఆ హాస్పిటల్కి. వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, బట్ వచ్చిన తర్వాత అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏవో ట్రీట్మెంట్లు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి సేమ్ టాగూర్ సినిమా సీన్లు రీక్రియేట్ చేశారు. వెంటిలేటర్ మీద పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, మెడిసిన్స్ తేవాలి, సెలైన్ ఎక్కించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి హడావిడి చేశారు. 2 రోజుల్లో 1,70,000 కట్టించుకున్నారట. 48 గంటలు చేర్పించిన 48 గంటల తర్వాత బయటకు వచ్చి విషాదవదనంతో సేమ్ ఠాగూర్ సీనే వచ్చి ఇంకొక 25,000 మెడిసిన్ బిల్ ఉంది, అది కట్టేసి బాడీని తీసుకెళ్ళండి, చనిపోయారని చెప్పారంట. సో బేసిక్గా ఇది ఇక్కడ సిచ్యువేషన్. సో ఆ అమ్మాయి ఏమంటోంది, అసలు కంప్లీట్గా ఆరోగ్యంగా ఉన్న పర్సన్ ఇక్కడ చేరిన తర్వాత 2 రోజుల్లో ఎలా చనిపోతున్నారు, అది ఎందుకు తెలియట్లేదు మాకు. అండ్ మాకు అసలు కనీసం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. ఈ గ్యాప్లో మేము లోపలికి వెళ్తామంటే మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని చూడనివ్వట్లేదు, పేషెంట్ దరిదాపుల్లో కూడా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. లోపలికి వెళ్ళినప్పుడు చూడటమే తప్పిస్తే మళ్ళీ బాడీగా మారి బయటకు వచ్చేంత వరకు మేము చూడట్లేదు. ఇదంతా కూడా ఎలా జరుగుతోంది, అక్కడ ఏదో జరుగుతోంది, ఏదో స్కామ్ జరుగుతుంది, డబ్బుల కోసం చంపేస్తున్నారు అక్కడ అనే పాయింట్ చాలా గట్టిగా ఆ అమ్మాయి అయితే ఎక్స్ప్రెస్ చేసింది. అండ్ జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా వాటి మీద ఈ పేరు అయితే ఉంది, బట్ రాజమండ్రి కిమ్స్ కోసం మటుకు చాలా అంటే చాలా టాక్స్ ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీద. దీనికి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే నాది అంటే ఎగ్జాక్ట్గా నాది అని కాదు, నా వైఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. ఇదే రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్. సో 2020 అది కరోనా టైం అది. సో అక్కడ ఏంటంటే ఒక రూల్ నడుస్తుంది, రెస్ట్రిక్షన్ 5 to 10 మాత్రమే వెహికల్స్ తిరగాలి, ఆ తర్వాత వెహికల్స్ తిరగడానికి వీలు లేదు అనే రెస్ట్రిక్షన్ ఒకటి ఉన్న టైమింగ్ అది. సో ఆ టైంలో వీళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం హార్ట్ రిలేటెడ్గా ఇష్యూ అయితే ఉందన్నమాట. సో దానికి రెగ్యులర్గా కొన్ని ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది, అలాగే బీపీ ట్యాబ్లెట్స్ కూడా డైలీ వేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా ఈ కరోనా టైమింగ్ కదా ఎందుకులే అని చెప్పి రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఉండేవాడు, బట్ దూరంగా వేరే విలేజ్ వాళ్ళది, అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇంక ఈ కరోనా టైంలో సిటీల్లో ఉంటే అంత మంచిది కాదనే ఒపీనియన్ అప్పట్లో ఉండేది కదా. సో ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంకా వెళ్ళే ముందు మంత్కి సరిపడా మెడిసిన్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అవి తీసుకోవడానికి మటుకు ఆ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ వైఫ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఆవిడని చూసి, మీరు మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నారంటే ఊరు వెళ్తున్నాం అని ఏదో డిస్కషన్స్ అయితే, సరే రండి చెకప్స్ అవి చేయాలి మీకు, మరి ఇప్పుడప్పుడే రావంటున్నారు కదా, సరే చెకప్స్ చేద్దామని చెప్పి రకరకాల టెస్టులు అన్నీ కూడా అప్పటికప్పుడు చేసి బలవంతంగా ఏది అసలు వెళ్ళింది టెస్ట్ పర్పస్ కోసం కాదు, ఓన్లీ మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళారు. కానీ లేదు మీకు ఆరోగ్యం బాగోకపోతే ఎలాగా అది అని చెప్పి టెస్టులు చేశారు. టెస్టులు చేయగానే ఇమ్మీడియట్గా అసలు ఏమైందో తెలియదు, వెంటనే ఇంటికి ఫోన్ చేసేసి వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేసేసి, చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషన్, మీరు అందరూ కూడా రావాలి, బయటకు అలా కనబడుతున్నారు, నవ్వుతూ తిరిగేస్తున్నారు, అది ఇది అని చెప్పి, బట్ చాలా సీరియస్ అయిపోయింది లోపలంతా కూడా, మీరు రావాల్సిందని చెప్తే వీళ్ళ నాన్నగారు వచ్చారు, ఇంకా కాపాడండి అది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఆ రోజు ఎంతకీ కూడా పంపలేదు. అంటే ఆ 5 to 10 వరకే మరి వెహికల్స్ మూవ్మెంట్, ఆ తర్వాత ఇంకా మూవ్మెంట్ లేదు, ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు అక్కడ ఉండిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ లేదు, ఆవిడ చనిపోయింది. అసలు ఏం జరిగిందో కూడా వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఈ గ్యాప్లో కనీసం ఆవిడ చూడడానికి కూడా వెళ్ళనీయలేదు లోపలికి, కనీసం వెళ్ళి మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. ఆ ముందు రోజు నైట్ మటుకు ఆవిడ బయటకి ఏదో వచ్చింది మెడిసిన్స్ కోసం, దేనికోసం ఏదో మాట్లాడడానికి వచ్చింది. ఆ రోజంతా ఆవిడకి ఫుడ్ కూడా పెట్టలేదంట, అసలు ఒక్క ఐటమ్ ఏది కనీసం బేసిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమీ పెట్టలేదంట. పెట్టకుండా అసలు కంప్లీట్గా ఏదో ఆకలితో ఉంచేసినట్టే ఉంచేసి
మరుసటి రోజు పొద్దున్నకు మటుకు ఆవిడ చనిపోయిందని చెప్పి బ్యాలెన్స్ బిల్లులు కట్టమని చెప్పి కట్టించుకొని బాడీని పంపించారు. వీళ్ళకి ఎవరికి కూడా ఆ టైంకి అంత అవగాహన అయితే లేదు. సో అంత క్లారిటీ లేదు అసలు ఏం జరిగిందో, ఆవిడ ఎలా చనిపోయిందనే క్వశ్చన్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి గొడవ చేసింది కదా, ఇప్పుడు అలా లేదు యాక్చువల్గా. ఏమైనా కొంచెం అడుగుతుంటే కూడా నువ్వు ఎంబీబీఎస్ చదివావా, నీకు తెలుసా, నువ్వు డాక్టర్వా, నువ్వేం చదువుతున్నావు, డిగ్రీ, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని చెప్పి మాట్లాడేవారంట. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. అయితే ఇంకా తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళిపోయారు. ఏదైతే ఊరు వెళ్దాం అనుకున్నారో ఆ ఊరు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ కార్యక్రమాలు అవి జరుగుతున్న టైంలో అప్పుడు చూశారంట వీళ్ళు, వెనక కిడ్నీలు ఉండే ప్లేసుల దగ్గర 2 బ్యాండేజ్లు ఉన్నాయంట. ఇటు ఒక బ్యాండేజ్, ఇటు ఒక బ్యాండేజ్. ఇంత పెద్ద పెద్ద కట్లు ఉంటాయి కదా, కిడ్నీలు తీస్తే ఎలాంటి కట్లు ఉంటాయో. సో అలాంటిది జరిగిందంట. అవి కనబడ్డాయి. అప్పుడు అందరూ అడిగారంట, అదేంటది హార్ట్ ప్రాబ్లం అన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నాయి, నడుము వెనక భాగం దగ్గర ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి అప్పుడు మాట్లాడితే ఏమో తెలియదు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇంకా అది కరోనా టైం అవడం వల్ల ఎక్కడికి మళ్ళీ వెళ్ళలేక ఏమీ చేయలేక ఏది పాసిబుల్లో లేని సిచ్యువేషన్ కదా. సో మొత్తం ఇంక అక్కడతో ఎండ్ అయిపోయింది. సో అది ఎంత ట్రామాకి గురి చేసిందంటే తినని, ఇప్పుడు రీసెంట్గా తినకేదో చిన్నది హెల్త్ ఏదో బాగోకపోతే ఇక్కడ వైజాగ్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటుంది గురుద్వారా దగ్గర. ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ వెళ్దామని చెప్పి మ్యాప్లో పెట్టుకొని వెళ్తే, చూసుకొని టైమింగ్స్ అవి చెక్ చేసుకొని వెళ్తే అక్కడ ఎన్ఆర్ఐ లేదు, కిమ్స్ ఉంది. ఆ ఎన్ఆర్ఐ వాడు అమ్మేసినట్టు ఉన్నాడు కిమ్స్కి. సో వాడు మెయింటైన్ చేయలేక ఏదో సంథింగ్. సో కిమ్స్ పేరు చూడగానే నాకు వద్దు అసలు కావాలంటే ట్రీట్మెంటే చేయించుకొని నేను వెళ్ళిపోతాను వెనక్కి అంది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి ట్రామా క్రియేట్ అయింది. సో అండ్ అది కిడ్నీలు తీయడానికే జరిగింది అని చెప్పి మాకు చాలా పాయింట్లు అనిపించాయి కూడా. అంటే రోజంతా ఫుడ్ పెట్టకుండా ఉండడం, మరి ఫుడ్ తీసుకుంటే మళ్ళీ కిడ్నీస్ని తీయడం అంత ఈజీ కూడా కాదు కదా. కిడ్నీస్కి ఏంటంటే వాటి యొక్క ఫంక్షన్ని కొంచెం హోల్డ్ చేయాలి కదా. సో కొంచెం ఆ ఫుడ్ అనేది లేకుండా చేసి, సో అలా జరిగింది అనే ఒక పాయింట్ తనకు ఉంది. అంటే తర్వాత ఎవరు వెళ్ళి మాట్లాడలేదు, ఎవరు కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు, ఏమీ జరగలేదు. సో దానివల్ల అసలు ఏమైందో అర్థం కాలంటే అప్పుడు వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియక అలా జరిగిపోయింది. కానీ పైగా అది కరోనా టైం అవ్వడం వల్ల అలా జరిగిపోయింది. కానీ నన్ను అడిగితే ఇలాంటి ఒక సంఘటనలు జరిగినప్పుడు కేసులు ఫైల్ అయితే ఆ లోపల ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ 1 సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఇంకొకటి, ప్రతి ఆపరేషన్కి అది మైనర్ అవని మేజర్ అవని ఏ ఆపరేషన్ అయినా అవని పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒకరిని ఖచ్చితంగా లోపలికి అలౌ చేయాలి. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని అసలు దగ్గరలో కూడా రానివ్వకుండా ఉంచే రైట్ అయితే ఎవరికీ లేదు. ఏమైనా అంటే అవన్నీ కూడా ఏదో చెప్తారబ్బా. నేను ఇంతకుముందు ఫార్మా కంపెనీలో జాబ్ చేశా, లైక్ ఫైజర్లో జాబ్ చేశా. అదేదో అంటారు, ఫెర్టైల్ కాదు, ఏదో అంటారు ఏంటి అంటే స్టెరైల్ కాంపౌండ్స్ అనో సంథింగ్ ఏదో చెప్తుంటారు. అంటే అసలు కంప్లీట్గా ఎలాంటి బ్యాక్టీరియా కానీ లేదంటే ఎలాంటి ఈ కాంటాక్ట్ కానీ లేకుండా ఉండే కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. సో ఈవెన్ అక్కడికి వెళ్ళాలంటే సెపరేట్ డ్రెస్సెస్ ఉంటాయి, తర్వాత మాస్కులు ఉంటాయి, గ్లౌస్ ఉంటాయి, షూస్ ఉంటాయి సెపరేట్గా, అండ్ వాటికి కూడా మళ్ళీ షూ కవర్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా షూస్ కూడా వేసుకొని వెళ్ళరు. సో ఇలాగ రకరకాల వేరింగ్స్ ఉంటాయి. సో మాకు అంతే, మేము జాబ్ చేసేటప్పుడు కూడా మాకు అలాగే ఉండేది. సరే అలాగే వేసుకొని వస్తారు, వై నాట్? ఆ వాటికి కూడా అమౌంట్ ఛార్జ్ చేయండి, ఏం పోయింది? ఆ బ్లూ కలర్ది ఒకటి ఉంటుంది సెపరేట్ గౌన్ లాగా, అదొకటి తర్వాత ఒక షూస్, సెపరేట్ షూస్, తర్వాత వాటికి షూ కవర్స్, తర్వాత గ్లౌస్, తర్వాత మాస్క్, తర్వాత హెడ్ క్యాప్, అంతే సరిపోయింది. ఇవన్నీ పెట్టి వాళ్ళని కూడా పంపించండి, వాళ్ళని కూడా రానివ్వండి లోపలికి, వై నాట్? నాకు అదే చెప్తున్నా. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఏదో ఒక మిస్టేక్ జరుగుతున్నప్పుడే అసలు పేషెంట్స్ దగ్గరికి దరిదాపుల్లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా రానివ్వరు. సో నేను ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ కోసం కూడా అదే టాక్ కనబడుతోంది. తర్వాత ఒక్క రాజమండ్రి అనే కాదు, కిమ్స్ హాస్పిటల్ మొత్తం అన్ని చోట్ల ఇలాగే ఉంది అనే పేరు వినబడుతోంది. మా ఊర్లో ఒక వ్యక్తికి కూడా ఇలాగే జరిగిందనే మాటలు వినబడుతున్నాయి. ఇలాంటివి ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో రావట్లేదు అనే పాయింట్ వినబడుతోంది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మెడికల్ మాఫియా గురించి బేసిక్గా మనం వింటూ ఉంటాం, బట్ అది చాలా కొద్ది మంది వరకు మాత్రమే రీచ్ అవుతోంది. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. సో ఇప్పుడు నా వైఫ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ కాబట్టి నేను అది మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. బట్ అది ఆ టైంకి మేబీ నేను ఉండుంటే నాకు పరిచయమే లేదు అసలు. సో అందువల్ల నేను అసలు దాని గురించి మాట్లాడడానికి కానీ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ అసలు ఏమీ లేదు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే ముందు ఒకటి ఆలోచించుకోండి. బిల్డింగ్ గొప్పగా ఉన్నంత మాత్రం ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందని నమ్మకండి.
మీకు బేసిక్గా ఎవరైతే చిన్న చిన్న హాస్పిటల్స్లో మంచి మంచి డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే కొద్దో గొప్ప బెటర్ నన్ను అడిగితే. నిజం. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు బాగానే ఉండేది నన్ను అడిగితే. నాకు ఈ వేలు డోర్లో పడిపోయింది నాకు. ఈ మొక్క ఇట్లా బయటకు వచ్చింది గోర్లోంచి. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఆ హాస్పిటల్ పర్సన్ కాదు, బట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. సో కృష్ణప్రసాద్ ప్రస్టి ఆయన పేరు. సో ఆయన వైజాగ్లోని డాక్టర్. ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డాక్టర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆయన అసలు ఆయన గురించి ఆయన ట్రాక్ రికార్డ్ విన్నాను నేను తర్వాత. ఆయన ఒక ఒరిస్సాలోని ఒక పర్సన్కి ఇట్లా చెయ్యి ఇక్కడ కట్ అయిపోతే అది తీసుకొని వచ్చి అట్లా పెట్టిన పర్సన్ అంట ఆయన. అలా కొన్నాళ్ళ తర్వాత ఆ పర్సన్ హ్యాపీగా నార్మల్గా బతికేశాడు. అంటే ఇప్పుడు నాకు ఈ వేలుకి అసలు ఏం తేడా తెలియదు. అసలు మీకు ఈ వేలు చూడండి, ఏమైనా తేడా తెలుస్తుందా? ఈ వేలులాగే ఉంటుంది ఈ వేలు కూడా, అంతే సింపుల్. సో బట్ ఇదంతా కూడా డాక్టర్లు మంచోళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి చెప్తున్నాను నేను. డాక్టర్లు అందరూ బ్యాడ్, అందరూ నెగిటివ్ అని నేను చెప్పట్లా. కాకపోతే కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్లో, కొన్ని పర్టికులర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్న పేరుతో కొంత స్కామ్ జరుగుతుంది. వాళ్ళకి మనుషుల ప్రాణాలంటే అసలు విలువ ఉండదు, లెక్క ఉండదు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతుంటారు. ఒక ఆపరేషన్ జరిగితే దాని మీద ఒక 25,000 30,000 ప్రాఫిట్ వేసుకోవడం వరకు ఫైన్ అబ్బా. బట్ ఒక ఆపరేషన్ జరిగితే దాని మీద 2 లక్షల వరకు ప్రాఫిట్ రావాలి అనే మైండ్ సెట్లో ఉంటారు. చాలా చోట్ల ఇలాగే జరుగుతూ. అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ అసలు కనీసం ఆ బేసిక్ ఏమంటారు, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి జరిగింది అంటే దానికి ఒక క్లారిటీ ఏది? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో మనకు ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? దానికి ఆ సీసీటీవీ రికార్డింగ్స్ ఎలా ఉంటాయి? అదంతా మళ్ళీ హాస్పిటల్ కంట్రోల్లోనే ఉంటాయి. ఏ కారణం చేత కూడా ఆపరేషన్స్ జరిగేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అనేది డిలీట్ కాకూడదు, అదంతా కూడా రికార్డ్ అవ్వాలి. సో అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాగలరా గవర్నమెంట్ అయినా? ఏ గవర్నమెంట్ తీసుకురాదు. ఎందుకు అంటే వీళ్ళకి చాలా వరకు ఫండింగ్లు ఇచ్చేది ఈ మెడికల్ మాఫియాలే. అది కదా ప్రాబ్లం ఇక్కడ. చాలామంది ఇలాగే ఉంటారు. సో మన తరపున మనం ఏం చేయాలంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం కొంచెం తగ్గించుకొని చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్లో పారిపోతున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. అంటే అది ఎలా అయిపోయిందంటే భయం. కొంతమంది ఈ చిన్న చిన్న వాటికి కూడా చనిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జ్వరం బాగా వచ్చింది, ఏదో ట్యాబ్లెట్లు వేశారు, తగ్గలేదు. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తగ్గట్లేదు. అంటే చిన్న హాస్పిటల్ లోకల్ క్లినిక్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకెళ్ళినా తగ్గలేదు అన్నప్పుడు చాలామంది మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోతున్నారు, అమ్మో ఇంకా అలాగైతే పెద్ద హాస్పిటల్, పెద్ద ఆసుపత్రి, విలేజ్ సైడ్లు ఇలాగే ఈ పదాలే మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్తుంటారు. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకేమొస్తారు తిరిగి? అంటే అన్ని చోట్ల అందరికీ ఇలాగే జరుగుతుందని నేను చెప్పను. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా చాలామందికి ఆ కిమ్స్ హాస్పిటల్లో లేదంటే రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, ఆ పాజిటివ్గా బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అందరికీ నెగిటివ్ సిచ్యువేషన్సే ఎదురవుతున్నాయని నేను చెప్పను. అందరికీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నట్టయితే ఈ పాటికి హాస్పిటల్ మీద ఎప్పుడుకో కొన్ని వందల కేసులు పడి ఈవెన్ గవర్నమెంటే దాన్ని మూసేసినేమో. సో అది కాదు, ఎప్పుడో అప్పుడప్పుడు ఒక్కొక్కటి జరుగుతోంది. ఆ ఒక్కొక్కటి దేని కారణంగా జరుగుతుంది? హాస్పిటల్ వాళ్ళ స్కామ్ కారణంగానా, లేదంటే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానా, డాక్టర్స్ నర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓవర్ యాక్షన్ కారణంగానా, వాళ్ళకి మాత్రమే అన్నీ తెలుసు ఇంకా వేరే వాళ్ళకి ఏమీ తెలియదు అని అనుకోవడం వలన దాని కారణంగా జరుగుతోందా, దేని కారణంగా అనేది కొంచెం ఆలోచించుకోవాలి. అది ఎవరు తేల్చాలి? గవర్నమెంటే తేల్చాలి. ఎందుకు? పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంటే కాబట్టి ప్రైవేట్ క్లినిక్స్కి వాటన్నిటికీ కూడా. సో ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ అవ్వాలి ఇక్కడ ఎంటైర్గా. సో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏవో చనిపోయారంటే చనిపోయారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే మరి ఇంకా అసలు ఏది పట్టించుకోరు కదా, ఇంక ఇలాగేముంటుంది, ఇలాంటివి కాదు. ఎక్కడైనా ఒకటి జరిగింది అంటే దానికి ఒక పదం గుర్తురావట్లేదబ్బా, అంటే వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ హాస్పిటల్ నుంచి ఏదైనా ఒకటి జరిగిందంటే ఇలా ఒక కంప్లీట్గా ఆరోగ్యంగా వెళ్ళిన పేషెంట్లు ఎందుకని ఇలా చనిపోయి బయటకు వస్తున్నారు? అది కదా పాయింట్ ఇక్కడ. మళ్ళీ పోనీ ఏమైనా మరణశయ్య మీద ఉన్న పేషెంట్లు వెళ్తున్నారా, పోనీ అక్కడికి పోనీ అయ్యా 2 రోజుల్లో చనిపోయారు, 1 రోజులో చనిపోయారు అనుకోవడానికి కాదే. సో వీళ్ళ సైడ్ ఏదో జరుగుతోంది. అది కొన్నిసార్లు కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో జరగట్లేదు. సో ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్తోంది ఆ వీడియోలో ఏమని, అది అంటే అక్కడ అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంటే ఎందుకంత గొడవ చేస్తున్నారు, ఏమైంది ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అది చెప్తున్నాడు కదా. సో మనిషి చనిపోయారు అంటే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, లేదంటే
అది అది నిబద్ధత అని కూడా కాదు, దాన్ని ఏదో అంటారు. నాకు తెలుగు పదాలు కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ నీకు ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. అకౌంటబిలిటీ, గుర్తొచ్చింది నాకు. అకౌంటబిలిటీ, ఆ అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏం జరిగినా సరే, ఆ పేషెంట్ బతికినా చనిపోయినా సరే, దానికి కారణాలు ఏంటనేది ప్రతిదీ క్లియర్ కట్గా పేషెంట్ తాలూకు పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియాలి. హాస్పిటల్ తప్పిదం ఉందా, హాస్పిటల్లో డాక్టర్ల తప్పిదం ఉందా, నర్సు తప్పు చేసిందా, కాంపౌండర్ తప్పు చేశాడా, ఎవడు తప్పు చేశాడని తెలియాలి. ఆ అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతోంది. ఏమనంటే పేషెంట్కి ఏం జరిగినా మాకు సంబంధం లేదని సంతకాలు పెట్టించుకుంటారు. మళ్ళీ అది ఎందుకు పెట్టాలయ్యా అసలు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు పెట్టాలి అసలు ఆ సంతకాలు చెప్పండి ఒకసారి. ఏం అవసరం? వీళ్ళు నిజంగా బతికించేటోళ్ళే డాక్టర్లు అయితే బతికించడానికే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పేటప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఆ సమస్యను మేము తీరుస్తామని కదా హాస్పిటల్స్ పెట్టేది. ప్రాణాలు ఏదన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే ఇక్కడికి తెస్తే మేము కాపాడుతామనే కదా హాస్పిటల్స్ పెట్టేది. ఏమైనా అయితే మాకు సంబంధం లేదని హాస్పిటల్ సంతకాలు పెట్టించుకోవడం ఏంటి? అదేం దిక్కుమాల కాన్సెప్ట్ అది. హాస్పిటల్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? సేవ్ ద పీపుల్. అట్లా కాకుండా నువ్వు వచ్చినోడికి మీరు చచ్చిపోయినా సరే, మీ ఓడి చచ్చిపోయినా మాకు సంబంధం లేదని చెప్పి ఓ సంతకం పెట్టండి అని చెప్పి అప్పుడు పెట్టించుకొని అప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడం ఏంటి? అప్పుడు మనం కూడా ఒక డాక్యుమెంట్ పట్టుకెళ్ళాలి. మా పేషెంట్కి సంబంధించిన బాడీ పార్ట్స్ కానీ ఏమైనా మిస్ అయినా, లేదంటే మా పేషెంట్ ఒకళ్ళు చనిపోయినట్టయితే ఏ కారణం చనిపోయారనేది కూడా మీరు మాకు పూర్తి స్థాయిలో విత్ ఎవిడెన్సెస్తో సహా మాకు తెలియజేయాల్సి ఉంటుంది. ఏ మెడిసిన్స్ వాడారు, ఏ ఇంజెక్షన్స్ వాడారు, ఏ సెలైన్లు వాడారు, ప్రతిదీ మాకు చెప్పాల్సి ఉంటుంది. అండ్ అవి మీకు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, మీ మెడికల్ స్టోర్ నుంచే తెచ్చారా, బయట నుండి తెచ్చారా అనేది మాకు తెలియాల్సి ఉంటుంది. డాక్టర్లు ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేశారో వాళ్ళు మీ రెగ్యులర్ డాక్టర్లా లేదంటే పార్ట్ టైం డాక్టర్స్ అనేది తెలియాల్సి ఉంటుంది. నర్సులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి అప్పచెప్పిన పని ఏంటి, వాళ్ళు దానికి క్వాలిఫైడా కాదనేది మాకు తెలియాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక రిపోర్ట్ కూడా పట్టుకెళ్ళాలి. కానీ ఇలాంటివి పట్టుకెళ్తే అప్పుడు ఏమంటారంటే, సార్ బయలుదేరండి, మేము ఇక్కడ చెయ్యం మీకు అంటారు. సో ఇలాంటివన్నీ చేయలేక ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అది జరుగుతుంది. ఇంక జనాలు ఏంటంటే ఇంకా సరే ట్రీట్మెంట్ ముఖ్యం కదా, అసలు ఏదైతే అయిందిలే అలా ఆలోచిస్తున్నారు. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మనిషి మిగిలితే చాలు, డబ్బులు ఏముంది మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనిషి మిగలాలి కదా, అది ఇంపార్టెంట్. ఒక వీడియో చూశాను, ఏదో తమిళ సినిమాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది, తెలుగులో డబ్బింగ్ చేశారు. అది కూడా సినిమా పేరు నాకు గుర్తులేదు. నాకు ఒక హాస్పిటల్లో జరుగుతున్న స్కామ్ కోసం ఒక ఆయన మాట్లాడుతుంటాడు అనమాట. ఇదే మెడిసిన్ 35 రూపాయలకి తయారవుతోంది, మీరు ఎందుకు ఆ 3,000 పెట్టి, 3,000 కూడా కాదు 30,000 ఎంతో పెట్టి మెడిసిన్ కొనమంటున్నారు అతన్ని, ఆ ఇంజెక్షన్. ఏమనంటే ఇది బ్రాండెడ్, ఇది నాన్ బ్రాండెడ్. సో అది అతను చాలా వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత ఒక హాస్పిటల్ స్టాఫ్ పర్సన్ వచ్చి, డబ్బులది ఏముంది, తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, కానీ మనిషి బతకడం ముఖ్యం కదా, ఇలాగ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ వాడితే మనిషికి ఏదైనా అయితే రేపు పొద్దున్న మీరే కదా బాధపడతారు అని చెబితే, ఆ పర్సన్ పాపం ఆటో డ్రైవరు ఏటి ఉండదు సంపాదన, అప్పటికే అప్పులు చేసి తెచ్చాడు, ఇంకా అప్పు చేసి తెస్తానంటున్నాడు కాపాడుకోవడానికి. సో ఇలాంటి ఒక బలహీనతలను వాడుకుంటున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళొద్దు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఏ రేంజ్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మన బడ్జెట్ ఎంత, ఆ రేంజ్ ఎంత అనేది చూసుకోవాలి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మిస్ అవుతున్నారు చాలామంది. అది మిస్ అయ్యి దాని తాలూకా పర్యావసనాలు తర్వాత ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ నన్ను అడిగితే. ఆ అమ్మాయి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే చూడండి. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, కొంత అవేర్నెస్ లాంటిదైనా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు వాచ్ దట్ వీడియో. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. అందరు డాక్టర్స్ బ్యాడ్ అని నేను అనట్లేదు, అది మధ్యలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాట్ ఎవ్రీ డాక్టర్ ఈజ్ బ్యాడ్, బట్ డెఫినెట్గా కొంతమంది డాక్టర్లు ఇలా ఉన్నారు కాబట్టి, కొన్ని హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోండి, చాలా అవేర్నెస్తో వెళ్ళండి ఒక హాస్పిటల్కి వెళ్ళే ముందు. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతిదీ కూడా మోసమే అన్నప్పుడు మోసపోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు కదా. అది మన తరపున మనం మోసపోకుండా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి, అదే చెప్పాలనుకుంటున్నాను. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాగా వీడియో నెక్స్ట్ వీడియో బై.